విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని, ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రైవేట్ ఏజెన్సీల భద్రతా చర్యల వైఫల్యాలను నిరసిస్తూ ఏపీఆర్సీఎస్, ఏఐఎఫ్టీయూ, పీఓడబ్ల్యూ, పీడీఎస్యు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో మంగళవారం నిరసన ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా రంగవల్లి నగర్లో ఇవాళ ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కారణం ఏంటంటే విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనది. విశాఖ ఉక్కును దాదాపు 30-40 గ్రామాలు ఆ ఉక్కుకి త్యాగం చేశారు. 30 మంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి ఉక్కులో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా? దాదాపు వరకు 9 మంది చనిపోయారు. ఇంకా చాలామంది పరిస్థితి సీరియస్గా ఉంది. చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాలి. దాన్ని పరిరక్షించేటువంటి అధికారుల్ని సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపించాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్.